హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు లాగ్ అనమాట. రేపు నైట్కే కదా, ఇంకా భోగి వచ్చేసి శుక్రవారం రోజు నైట్కి భోగి వేస్తారు. ఈరోజైతే ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ వ్లాగ్ ఉంటుంది. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, అన్ని రూమ్స్, ఇంకా దేవుడి రూమ్ ఒకటే ఉందన్నమాట. అది దేవుడి రూమ్ చూపిస్తున్నాను. ఈరోజు చేసేసాను అనమాట. ఈవినింగ్ అయితే చేసేసాను. అది కూడా చేసింది అన్నీ కూడా వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది అందరికీ అడిగేసి ఫెస్టివల్కి ఎలాగ సెలబ్రేషన్స్కి ఎలాగ చేసుకుంటున్నారు, అందరికీ షాపింగ్లు అయిపోయాయా, పిండి వంటలు అన్నీ చేశారా లేదా అనేది ఒక కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఏం చేయలేదు. మా వారు ఈరోజు వచ్చేస్తారు డ్యూటీ నుంచి. ఫ్రైడే మార్నింగ్ అంతా వచ్చేస్తారు. ఇంకా ఫ్రైడే నైట్కే కదా మనకి భోగి మంటలు అవి వేస్తారు. ఏమన్నా చేయాలా అంటే నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఏం చేయడానికి. అతను వచ్చాక ఏదైనా చేయమంటే చేస్తానన్నమాట. అప్పుడు ఇంకా మొత్తానికైతే ఈరోజు మార్నింగ్ ఇది టీ పెడతా ఉన్నాను కదా, ఈరోజు ఫుల్ వర్క్ అయితే నేను వాయిస్ ఇచ్చేటప్పటికి చెప్తున్నాను. మార్నింగు నేను 6కి లేచాను అనమాట. 6 నుంచి నైట్ కరెక్ట్గా 9:30 దాకా, మధ్యలో ఒక 2 అవర్స్ ఏమో నిన్నటి వీడియో ఉంటే అప్లోడ్ చేసుకోను, ఎడిటింగ్ చేసుకోను, ఆ పని ఉండింది. మిగతా కంప్లీట్ అనమాట. ఫుల్ వర్క్ ఉండింది ఈరోజంతా. ఆ వర్క్ ఏంటంటే దేవుడి రూమ్ ఒకటి క్లీనింగ్ చేసుకొని అదంతా సర్దేసుకున్నాను. లోపల వచ్చేసి రూమ్లన్నీ కడిగేశాను. అవన్నీ కూడా వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. కొన్ని నేను షూట్ చేయలేదన్నమాట. బయట వచ్చేసి మొన్న నేను హాలు ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు బయట కిటికీలు అవి నేను వదిలేశాను. అవన్నీ అద్దాలు అన్నీ తొడవడం అన్నీ వదిలేశాను. అవన్నీ కూడా క్లీన్ చేశాను మొత్తము. టోటల్ బయట వీధిలో డోర్ కూడా క్లీన్ చేశాను అనమాట. మొత్తం అయిపోయింది. మొత్తానికి సంక్రాంతి క్లీనింగ్ అంతా ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ థర్స్డే స్టార్ట్ చేశాను నేను. ఫ్రైడే చేయలేదు, మధ్యలోనే మళ్ళీ సండే చేయలేదు, మళ్ళీ మంగళవారం రోజు కొంచెం చేశాను. బుధవారం మళ్ళీ వేరే బంధువుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చాక కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట. బయట పోర్టుకో బాత్రూమ్లు అవి 2 క్లీన్ చేశాను. అట్లాగా ఒక్కదాన్నే కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటూ బయట ఏదైనా అవసరమైనవి చేసుకుంటూ ఆ క్లీనింగ్ కొంచెం కొంచెం చేసుకున్నాను అనమాట. అదే ఇప్పుడు నేను మనుషులను పెట్టుకున్నాను అనుకోండి, ఒక 2 పెట్టాలి. ఒక రోజైనా కంప్లీట్ చేసేస్తాడు, ఆదరా చేసేస్తారు. ఇప్పుడు నేను అన్నీ క్లీన్ చేసుకోబట్టి నీట్గా ఎక్కడెక్కడ ఏం వస్తువులు పెట్టాలనేది నాకు ఐడియా ఉంటుంది. నేను మనుషులు పెట్టుకున్నా దగ్గరుండి వాళ్ళకన్నీ నేను చెప్పుకోవాలి. నాకేం రెస్ట్ ఏమి ఉండదు అప్పుడు కూడా. అలాంటప్పుడు ఎందుకులే నేనే చేసుకుంటే పోతుంది అని చెప్పేసి నేనైతే మొత్తం అన్నీ నీట్గా అసలు భలే ఎలాగంటే ఇల్లు అంత కడిగినంత పని చేశాను అనమాట. మొత్తం క్లీన్ చేసినాను. పోలేదమ్మా నేను చెప్పు. ఎక్కితే నేను తీయాలా ఎదవా, ఇదంతా ఓడదీయాలరా, ఓడదీ బిళ్ళే. ఏదమ్మా ఓషనమ్మా, ఓ చేయమంటే ఆడి పోలా. ఓషనమ్మా లేకపో అయ్యయ్యా, పని చేసుకోబల్లే. ఇది ఉత్తకాలు నాన్న, లేనా పోటెళ్ళు కొన్నమ్మ షుడ్డు కొనం వెళ్ళమ్మ. నువ్వా నీ దెబ్బలు పడితే ఇప్పుడు తీయవు. ఇంకా నేను టిఫిన్ అవన్నీ అయ్యాక స్నానం అయి చేశాను. దేవుడి రూమ్ అది క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి
ఇంకా సరే ఈ లోపల అది క్లీనింగ్ చేసే లోపల మధ్యాహ్నం అవుతుంది. ఈ లోపల ఈ నవార్ని కొంచెం ఓడదీసేసి నానబెట్టి ఉతికేద్దాము, మిగతా ఏదైనా పనులు చేసుకునే లోపల ఈ పనులు ఇది తీసి నానబెట్టేస్తే కొంచెం సేపు నానద్దు కదా అని చెప్పేసి ఇది లాగుతున్నాను అనమాట. ఇవి నవారు మంచాలు అంటారు, మా సైడ్ ఎక్కువ ఉంటాయి ఈ నవారు మంచాలు. అన్ని దగ్గరలో ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు. దీన్ని అంతా కడిగేసి చాలా రోజులు అయిపోయింది. అందులోనే ఇది ఉతికేయాలి. బయట వేస్తున్నాను నేను. ఇంట్లో చేరినప్పటి నుంచి ఈ మంచం అయితే బయటే ఉండిందనమాట. ఆ దుమ్ము అంతా ఉండుంటుంది కదా, వానికి అట్లాగా జల్లు కొట్టినప్పుడు తడిచేసి కొంచెం ముక్కు వాసనలాగా అట్లాగా అనిపిస్తూ ఉండింది. మళ్ళీ ఎండకేస్తే ఆరిపోతూ ఉండింది అనమాట. అయినా ఒకసారి ఫెస్టివల్ అంటే మనం అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా, ఇంక ఇది ఒక్కటే ఎందుకు పెట్టాలి అని చెప్పేసి దీన్ని కూడా ఊడదీస్తున్నాను అనమాట. ఊడదీసి నానబెట్టేస్తాము అని చెప్పేసి. అదే పడిపోయింది, పడిపోతారు ఇడా. ఇవన్నీ ఓడదీస్తున్నానా? చిన్న మొండడీడా, దొంగ మొండడీడా, లడ్డు మొండడీడా, ఆడాలీడా. నీతో పని లేదు నాకా, పని లేదు నాకా, పని లేదా నాకు, పని లేదా నాకు. చూడు ఏం చెయ్యాలా, ఏం చెయ్యాలి? దిగు 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 దిగు. ఒరే ఒరే ఒరే, నేను అంతవరకు ఊడదీసేసరికి నాకు ఆయాసం వచ్చిందని సరేనని సగం ఊడదీసిన దాని మీద కూర్చుంటే వచ్చి ఎగిరి ఎక్కిందనమాట. ముందు వస్తుంది పెత్తనాలకి, నేను ఎడ కూర్చుంటే అక్కడికి వస్తుంటుంది కదా, అది వచ్చి అందులో పడిపోయింది. భలే నవ్వు అనిపించింది నాకైతే. ఇంకా అది తీసేసి నానబెట్టేసి ఈ లోపల కూర చేశాను అనమాట. ఇది బెండకాయ పులుసు. మన తోటలో బెండకాయలే అనమాట, మన చెట్లకు కాసినవే. ఒక 7-8 కాయలు కాసాయి. అది చేసేస్తే ఉంటుందిలే అని చెప్పేసి చేశాను. మనం చేశాక ఈ కర్రమ్మ పిల్లలకి అన్నిటికీ పెట్టేశాను. ఇవైతే తన్నుకుంటున్నాయి, ఒకటి ఒకటి కొర చేసుకుంటున్నాయి. ఇప్పుడైతే అసలు అది ఒక టెన్షన్ వేసేస్తూ ఉంది. నేను అన్నం పెట్టేదేమో కానీ అవే ఒకదాని మీద పడిపోయి కరిసేసుకుంటున్నాయి. ఈరోజైతే మరి వాళ్ళ అమ్మ కూడా అన్నిటిని కరిచేస్తూ ఉంది. కర్రీది కూడా అసలు అన్నింటినీ కరిచేస్తూ ఉన్నది పాపము పిల్లల్ని. ఆ పిల్లలు మళ్ళీ ఒక్కోదానికి కరిసేసుకుంటున్నాయి. శుభ్రంగా పెడుతున్నాను నేను, అన్నిటికీ సరిపోయేమోయినా కానీ దగ్గర పెడతాను నేను. అన్నము 2 డిప్పులుగా పెడతాను. మళ్ళీ మా వెనక సైడ్ వాళ్ళు కూడా బాగానే పెడతారు పాపము. చూడండి అలాగా ఆ 2 ఎర్రపిల్లలు చూడండి. వాళ్ళ అమ్మ మళ్ళీ ఆ రెండింటిని, నాకు అది అనిపించింది, ఆ 2 గరుచుకుంటుంటే మళ్ళీ వీళ్ళ అమ్మ పోయి విడదీయడానికి పోయింది అనిపించింది. ఇంకా ఇదైతే ఇలాగా ఉన్నది రూమ్ అంతా. ఈ రూమ్ అంతా క్లీన్ చేశాను అనమాట. ఈ పటాలు ఆ పైన అంతా తీసేసి నేను బూజులన్నీ పైన కొట్టేసి ఉన్నాను. కానీ దీని మీద పైన బండ ఉంటుంది కదా, ఈ దేవుడి పటాలకు పైన ఆర్చిలాగా చేసిన పైన కొంచెం దుమ్ము అంతా అక్కడ ఉంటే కొంచెం బూజు కర్రతోనే తుడిచేసి అక్కడ కూడా పేపర్లు వేసాను. ఈ ప్లేస్ అనమాట, ఇది కూడా చూడండి దుమ్ము అంతా ఎలాగున్నదో. బూజు కర్రతోనే ఇదంతా తుడిచేసి అక్కడ కూడా పేపర్లు వేసాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఏదైనా పటాలు ఎగస్ట్రా వచ్చాయి అనుకోండి, ఎప్పుడైనా గుడులు పోయినప్పుడు ఎక్కడైనా మంచి దేవుడి పటం బాగుంది అన్నప్పుడు తెచ్చుకుంటుంటాం కదా, అప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పి అక్కడ కూడా వేసేసాను. ఇంకా రూమ్లో అన్నీ బయట వేసేసి శుభ్రంగా ఏంటంటే బూజుకర్రతో తుడిచేసి ఆ లిక్విడ్ వేసి ఆ టైల్స్ అన్నీ తుడిచేశాను. అలాగే ఈ బండ మీద కూడా పేపర్లు పరిచాను అనమాట. నేను ఎలాగ సర్దానా అనేది నాకు ఒక కామెంట్ చేయండి.
ఇప్పుడు ఆ పైనంతా పేపర్ బర్చేసి పెట్టేసి ఇక్కడంతా ఈ టైల్స్కి ఈ లిక్విడ్ వేసి తుడిచేస్తా ఉన్నాను అనమాట. ఈ టైల్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ అయితే మేము దేవుడి రూమ్లో ఈ టైల్స్ అంటించాలా అనేది అయితే మాకు ప్లాన్లో లేదనమాట. ఈ ప్లాట్ఫారం వరకే గ్రానైట్ ఒకటే పెట్టుకోవాలి అనేది ఒకటే ఉండింది. మేము కిచెన్కి బాత్రూమ్కి టైల్స్ తెచ్చాం కదా, మెయిన్ ఆ ఎదురుగా ఉండే ఇప్పుడు నేను రుద్దేవన్నీ కిచెన్ టైల్స్ అనమాట. మిగిలాయి కిచెన్కి పెట్టంగా పోను మిగిలిన టైల్స్ అనమాట. ఈ సైడ్ ఇప్పుడు రుద్దుతున్నాను కదా, అవి కాకుండా సైడ్ ఉన్నాయి చూడండి తెల్లగా, అవైతే బాత్రూమ్కి మిగిలాయి అనమాట. ఒక 4-5 టైల్స్ 6 ఏమో బాత్రూమ్కి మిగిలాయి. ఇవి ఎదురుగా ఉండేవి ఒక 9 టైల్స్ వంట రూమ్కి తెచ్చినవి బిగిస్తే వంట రూమ్కి తెచ్చినవి మిగిలాయి అనమాట. మిగిలితే నేను చెప్పి ఇక్కడ పెట్టించాను అనమాట. అప్పుడు అంటే మనం దగ్గరుండి అన్నీ కట్టించుకుంటా ఉండబట్టి అవి వేస్ట్ కాకుండా మనకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ అవి పెడితే బాగుంటుంది అన్నట్టు అనిపించి నాకు అక్కడ ఎలాగో టైల్స్ అంటించేస్తే తుడిచేసుకున్నట్టుకు కూడా బాగుంటుంది అనిపించింది. మామూలుగా దేవుడు బొమ్మలు ఉండే టైల్స్ ఉంటాయి, మనం పటాలు పెట్టుకుంటాం కదా, నాకెందుకు అట్ట ఇష్టం ఉండదు. ఎలాగో పటాలు పెట్టుకుంటాం కదా, వెనక అది పడలేదు అనిపించింది అనమాట. ఇంకా ఇది మొత్తానికైతే ఇలాగ సర్దేశాను, అన్నీ తుడిచేసి కింద తడిగుడ్డ కూడా వేసి ఈ రూమ్ వరకు అంత తడిగుడ్డ వేసి కూడా తుడిచేసాను. చాలా నాకైతే బాగా అనిపించింది, నీట్గా తుడిచేసి సర్దేశాను అనమాట. బొట్లు పెట్టలేదు ఇంకా, బొట్లు ఈరోజు అయితే పూజ కూడా చేయలేదు. ఇంకా ఇల్లు కడగాలి, ఇల్లంతా కడిగేసాక రేపు ఫ్రైడే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ తోమేస్తే ఇది అయిపోతుంది. ఇంకొచ్చేసి మొత్తం సర్దేశాను, ఇలాగే పేపర్లు కూడా వేసేసాను పటాల కింద, పటాలు అన్నీ తుడిచేసాను. ఇంకా ఇల్లు అన్నీ కడిగేశాక ఇంకా రేపటి నుంచి పూలు అవి తెచ్చినాక దీపం పెట్టేస్తాను. పైన కూడా పేపర్లు వేసాను, ఏమైనా ఎక్స్ట్రా పటాలు ఉంటే పైన పెడదాము అని చెప్పేసి. కింద వేయడానికి పేపర్లు లేవు, అయిపోయి ఉన్నాయి. వేరే మామూలు న్యూస్ పేపర్లు అన్నది తెచ్చేసి ఆ కింద వేసేస్తాను. అది అయిపోయింది. ఇది లోపల రూమ్ కూడా తడిగుడ్డేసి తుడిచేసాను అంతా. ఇంకా ఇదంతా హాలు ఇవన్నీ మాత్రం నీళ్ళు పోసి కడిగేయాలి. బెడ్రూమ్లు మొత్తం ఈ పని చేసేస్తే మొత్తానికి ఇల్లు క్లీనింగ్ పని అంతా సంక్రాంతికి. అది దేవుడి రూము నేను క్లీన్ చేసేసరికి ఈవినింగ్ 5-5:30 అట్లాగా అయిపోయింది అనమాట. 5:30 అయిపోయాక ఒళ్ళంతా బాగా దుమ్ము అలాగా పట్టిపోయింది. మళ్ళీ ఒకసారి 2 చెంబులు నీళ్ళు పోసేసుకొని నైట్ వేసుకున్నాను. ఇది మార్నింగ్ వేసుకొని ఉండిందే, నీళ్ళ బిండేసేసాను అనమాట. నైట్ వేసుకొనిందే కదా, ఉతికేది ఏముంటుందిలే అని చెప్పేసి సరే అది మళ్ళీ వేసుకొని ఇంకా ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇది నేను క్లీన్ చేసేది నైటు, ఇది 7:30 అలాగా ఉంటుంది టైము. మధ్యలో టీ పెట్టుకోను, మళ్ళీ బయట కొంచెం ఆ మొక్కలకి వాటికి నీళ్లు అవి వేసి ఆ పనులు ఉన్నాయి. ఇదంతా బట్టలు మిషన్కి వేసాను, అదైతే వీడియో తీయలేదు కానీ నా చీరలు చాలా ఉన్నాయి, అవి కూడా మిషన్కి వేసి అవన్నీ ఆరేసుకోను. ఈవినింగ్ ఇంకా రేపు ఎందుకు లేదు, శుక్రవారం ఇంట్లో అన్నీ ఎలాగో దీపం పెట్టుకుంటాము, ఇప్పిన బట్టలు అవన్నీ రేపు ఎందుకు అని చెప్పేసి నావి కూడా ఉంటే మొత్తం అవి కూడా మిషన్కి వేసాను అనమాట. ఇలాగ ఈ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి అంత దుమ్ము, బూజు, అది బూజు మా బుడ్డగాడు బొచ్చు అన్నీ ఎలాగొచ్చాయి అన్ని రూముల్లోది. ఇది హాల్ అనమాట. హాల్లోకి అంతా వచ్చేసాక బాగా అన్నీ మళ్ళీ మంచినీళ్ళు పోసి చాలా వేసి క్లీన్ చేశాను. నేను చెప్తూ ఉంటాను కదా, లైజాల్ వేసాను, ఉప్పేసి క్లీన్ చేశాను. దాంట్లో ఎప్పుడు నేను ఇల్లు తుడుచుకునేటప్పుడు మాత్రం ఒక గిబ్బెడైనా ఒక బకెట్కి ఒక్కొక్క స్పూను 2 స్పూన్లైనా వేస్తూ ఉంటాను అనమాట. ఉప్పేసే క్లీన్ చేసుకుంటాను. ఉప్పేసి క్లీన్ చేసుకుంటే మంచిది అనండి. నేను ఆ భక్తి ఛానల్ ఒకటి చెప్తూ ఉంటాను కదా, అందులో చూస్తుంటాను అని చెప్పి కొన్ని పాటిస్తాను. సింపుల్గా నేను చేయగలిగినవి అయితే కొన్ని పాటిస్తుంటాను అనమాట. అలాగా ఇవన్నీ కడిగేసి ఇల్లు మొత్తం కడిగేసాను అనమాట. నేను ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి బుడ్డగాడు చూడండి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో బెడ్ మీద. అసలు నా ఈ సామ్రాజ్యం అంతా నాదే అన్నట్టు, అసలు ఏ చీకు చింత లేనట్టు నిద్రపోతున్నాడు అనమాట. భలే ముద్దేస్తుంది నాకు ఇలాగుంటే మాత్రం. ఇంకా నైట్ అయితే భోజనం అవి చేసేసి దోసకి వేసి ఉన్నాను అనమాట. దోసకి మిక్సీకి అవి వేసి పెట్టాను, అవన్నీ వీడియో తీల. ఫుల్ పని ఈరోజు. అది దేవుడి సామాన్ అంతా మా దగ్గర పీతాంబరి అని ఒక పౌడర్ ఉంటుంది, అది వేసి అన్ని తోమాను, బాగా తెల్లగా వచ్చాయి.
తోమిపెట్టాను. చెప్పాను కదా, రెస్టే లేదనమాట. మార్నింగ్ 6:30 నుంచి ఈరోజు ఫుల్ పని, ఒళ్ళంతా పీకేస్తూ ఉంది. నేను వాయిస్ ఇప్పుడు చేయలేనులే, రేపు ఇద్దాము అనుకున్నాను కానీ నాకు ఫోన్లో మెమరీ ఉండదు, అందుకని ఇప్పుడే ఇస్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్.